క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ లెంట్ డేస్లో 3వ ఆదివారం. కానీ ఆదివారాలు లెంట్ డేస్కి సంబంధించినవి కాదు. 7 వారాలు బయట తీసేసి దేవుని వాక్యం చెప్పుకుంటారు. అది చూద్దాం. ఈనాటి మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని దాంట్లో ఒక వచనం, 1, 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు చదువమ్మా. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు మీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుతున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, వాక్యము వివరించబోతూ ఉండగా మా తండ్రి, మా ప్రభువ, మా హృదయములను తెరవండి. మా ప్రభువ, ఆ వాక్యం మా హృదయములో ఫలించినట్లుగా సహాయం చేయండి. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపరచుకొనకుండా వాక్యానుసారముగా ప్రవర్తించే బిడ్డలముగా ఈ లోకములో జీవించటకు సహాయం చేయవలనని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసు ప్రభుల వారు కపెర్నహూము అనే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నారు. కపెర్నహూము మీరు విన్నారు కదా, వినుంటారు, చాలాసార్లు వినుంటారు. కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణాన్ని గురించి మరి దానికే ప్రాధాన్యత ఇచ్చి, ఎక్కువగా దానికే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి ఎందుకనో. కపెర్నహూము అంటే ఏమిటి, దాంట్లో ఏం జరిగినాయి, దానివల్ల కలిగిన పర్యవసానం ఏంటి, అది మనం ధ్యానం చేయబోతున్నాము. చూద్దాం. మన ప్రియమైన వాదాల, పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, ప్రత్యేకమైన జనాంగం ఇశ్రాయేలీలు. పాత నిబంధన కాలంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇప్పటికీ అర్థం కానటువంటి జనాంగం ఉన్నారు. పాత నిబంధన కాలములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక జనాంగము ఇశ్రాయేలీలు. ఇది ఏ కాలం? కొత్త నిబంధన కాలం. మీరందరూ కొత్త నిబంధన కాలానికి చెందినవారు. కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన జనాంగం ఎవరు? చెప్పండి అందరు కలిసి పెద్దగా. మనమే, అంటే క్రైస్తవులు అని అర్థం. క్రైస్తవులే, ఇంకా వాళ్ళు లేరు. ఎవరు? పాత నిబంధన కాలంలో వాళ్ళు లేరు. ఎప్పుడైనా ఒకసారి ప్రత్యేకంగా వాళ్ళ గురించి మీకు నేను చెప్తాను. నేను ఎందుకు లేరు అది కూడా చెప్తాను. వాక్య ప్రకారమే చూపిద్దాం. వాక్యంలో ఉంది అది. దేవుడు చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి వాళ్ళ గురించి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెబుతూ, కనుక పాత నిబంధన కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఏర్పాటు చేసుకున్నారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే, ఇప్పుడు అనే మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినముల కంటే చాలా ముందటి రోజులు. ఆ రోజులలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభువా, మమ్మల్ని కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి మాకు విమోచన కలుగజేయ తండ్రి. తండ్రి కాదు, విమోచన కలుగజేయ ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే
వాళ్ళ మొర ఆలకించి దేవుడు ఏం చేశారంటే మోషే నాయకత్వంలో వాళ్ళని ఐగుప్తు నుండి కానాను వైపు నడిపించాడు. కానాను వైపు నడుస్తుంటే మార్గ మధ్యంలోనే మోషే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని కానాను దేశంలోకి ప్రవేశపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ శత్రువులను ఓడగొట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఆ స్థలం పేరు దేవుడు పెట్టిన పేరేం పేరు అంటే మీకు తెలుసు కదా, వాగ్దాన దేశము. మరొక పేరు పాలు తేనెలు ప్రవహించే దేశము. అది దాంట్లో ప్రవేశపెట్టాడు. మరి ఈ యెహోషువ మరి దేవుడు చెప్పినట్లుగా ఆ స్థలం మొత్తాన్ని, ఆ ప్రాంతం మొత్తాన్ని ఇశ్రాయేలీలో ఉన్న 12 గోత్రాల వాళ్ళకి పంచిచ్చాడు. 12 గోత్రాల వాళ్ళకి మరి దేవుడు చెప్పినట్లుగా పంచిచ్చాడు. ఎట్లా పంచిచ్చాడో ఎక్కడ ఉందో అనేటువంటి చూద్దాం. మీ బైబిల్లో చివరిగా కనుక చూసారంటే 4 పటాలు ఉంటాయి. దయచేసి తీయండి. 4 పటాలు ఎక్కడ ఉన్నాయో మా దాంట్లో ఉన్నటువంటి మరి మొదటి పటం వదిలేస్తే రెండవ పటం చూద్దాం. రెండవ పటంకి ఏమనుందంటే పాత నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంది. పాత నిబంధన కాలపు పాలస్తీనా కనబడింది కదండి. ఏంటి చివర 4 పటాలు ఉంటాయి. అందులో ఒకటో వదిలిపెట్టమన్నాను, రెండో చూడమన్నాను. ఇశ్రాయేలీలు పాలస్తీనా పటం, అది ఇశ్రాయేల్ కాలంలో మరి పాలస్తీనా పటం. దాంట్లో మరి కొన్ని పేర్లు ఇచ్చినాడు. ఎడం వైపున కార్నర్లో ఇచ్చినారు కదండి. వాళ్ళే ఇశ్రాయేలీల గోత్రకర్తలు. ఇశ్రాయేలీల 12 మంది గోత్రకర్తలు వాళ్ళే. పేరు చదువుదామా? గబగబ చదివేద్దాం, అందరం చదివేద్దాం. రూబేను, షిమియోను, యోదా, జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. రైట్. ఇందులో 2 గోత్రకర్తల పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఒకటి ఎవరిదంటే జెబూలూను అనేటువంటి ఆయనది, రెండవది నఫ్తాలి అనేటువంటి ఆయనది. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఎందువల్లంటే ఈ వీరిద్దరికి సంబంధించిన ప్రాంతములో ఒక పట్టణం కట్టబడింది. వీళ్ళిద్దరికీ సంబంధించిన ప్రాంతములో ఒక పట్టణం కట్టబడింది. ఆ పట్టణాన్ని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకని వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోమన్నా. ఎవరెవరాళ్ళు? జెబూలూను, నఫ్తాలి అనేటువంటి. రైట్. కానీ ఇప్పుడు మరి 3వ పటం చూసే 2వ పటం అనేటువంటిది కొంచెం గందరగోళంగా కనపడుతుందా? మనకి గందరగోళంగా కనపడుతుంది. ఏమేమి కనపడుతున్నాయి? అక్కడ పేర్లు కనపడ్డాయి, ఇప్పుడు మనం చదివాము. తర్వాత అందులో కొన్ని అంకెలు వేసి పేర్లు కూడా పెట్టున్నాయి. ముందు మీకు పెద్దగా 11 అనే నంబర్ కనపడుతుందా కదండి? రైట్. 11 కనపడుతుంది. తర్వాత మరి పైగా చూస్తే 8, 9, 4, 5 అట్లా కనపడుతున్న నంబర్లు. అవన్నీ ఆ గోత్రకర్త ఏ పేరుందో దానికి సంబంధించిన స్థలం అది. రైట్. ఇట్లా ఉంది. ఇది పాత నిబంధన కాలంలో ఈ పాలస్తీనా పటం ఇట్లా ఉంది. రైట్. ఇప్పుడు 3వ చూసామనుకోండి. 3వది ఇది హెడ్డింగ్ ఏముంది అందులో? కొత్త నిబంధన కాలపు పాలస్తీనా, ప్రస్తుతం ఉన్నటువంటి పాలస్తీనా. అయితే కాలక్రమంలో ఆ పాలస్తీనా, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ పాలస్తీనా అనేటువంటిది ఇదిగో 3 భాగాలుగా విడిపోయింది. 3 దేశాలుగా విడిపోయింది. అక్కడ మీరు చూస్తే మధ్యధరా సముద్రము అని కనపడుతుందా? ఎడవైపున పైన కనపడుతుంది. దానికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతము చూస్తున్నాం. అందులో మొదటిది గలిలయ కనబడుతుందా మనకి? గలిలయ కనబడిందా అందరికీ? గలిలయ కదా. రైట్. అదొక ప్రాంతం, లేకపోతే అదొక దేశంగా విడిపోయింది. రెండవది సమరాయి కనపడుతుందా? కొంచెం కిందకు వస్తే సమరాయి కనపడుతుంది. ఇంకా కొంచెం కిందకు వస్తే యూదయ కనపడుతుంది కదా. కానీ ఇప్పుడు 3 ప్రదేశాలు, ఆ ప్రాంతాలుగా ఈ ఎడమవైపులో మనం చూచినటువంటి ఈ పాలస్తీనా పటము ఇట్లా విడిపోయింది. ఇట్లా 3 దేశాలుగా విడిపోయిందండి దాంట్లో ఉన్నటువంటి. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. వీరికి ఈ యేసు ప్రభుల వారు ఇప్పుడు ఎక్కడ పుట్టాడు అని అడిగితే మనం ఏం చెబుదాం? ఎక్కడ చెబుదాం? ఎందుకంటే 3 పేర్లు చూపించాను నేను ఇప్పుడు.
మొట్టమొదటి గలిలయ, తర్వాత సమరయ, తర్వాత యూదయ కనపడింది కదా. యూదయ దేశములో యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరములో బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామం ఉంది. అందులో పుట్టాడు యేసుప్రభుల వారు. కానీ ఇప్పుడు యేసుప్రభుల వారు ఎక్కడ పుట్టాడు అనగానే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. ఏమని చెబుదాం? యూదయ దేశములో యెరూషలేము అనేటువంటి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరములో బెత్లెహేము ఉంది. ఆ బెత్లెహేములో పుట్టాడు. రైట్. మరి ఆయన ఎక్కడ పెరిగాడు అనగానే పైకి చూడాలా. గలిలయ కనపడుతుంది కదా మనకి. గలిలయ అనే ఆ ప్రదేశంలో లేకపోతే ఆ దేశములో అక్కడ పెరిగాడు. గలిలయలోని నజరేతులో పెరిగాడు. గలిలయలోని నజరేతులో పెరిగాడు. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆయన ఎక్కడ పెరిగాడు అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ నివాసం ఉన్నాడు? పెరిగాడంటే అక్కడే ఉండాలిగా నివాసం. కానీ ఈయన కొంతకాలం అయిన తర్వాత లేదా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఒక ప్రాంతంలో పర్మనెంట్గా నివసిస్తాడు. ఆ ప్రాంతము పేరే కపెర్నహూము. రైట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఇదివరకు చెప్పుకున్నాం, యోసేపుని గురించి చెప్పుకున్నాం. యోసేపుని దేవుడు కలల ద్వారా నడిపించాడని, మొట్టమొదట మరి యోసేపు చెప్పాడు. మరి రాజు బాలుడైనటువంటి యేసుని సంహరించబోతున్నాడు కాబట్టి ఆయన తీసుకుని ఎక్కడ పోమన్నాడు? సరే, ఆయన సంహరించబోతున్నాడు కాబట్టి ఆయన తీసుకొని ఐగుప్తుకు పారిపోండి అని చెబుతాడు. ఐగుప్తులో నుంచి మళ్ళీ ఏం చెబుతాడంటే, ఆయన తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి మళ్ళీ వెళ్ళమని చెబుతాడు దేవుడు. ఇశ్రాయేల్ దేశానికి వెళితే ఇశ్రాయేల్ దేశానికి కాదు, మళ్ళీ అక్కడి నుంచి కానీ గలిలయకి వెళ్ళి నజరేతులో కాపురం ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది కళల ద్వారా నడిపించినటువంటిది. కాబట్టి ఇప్పుడు ఒకటి చూద్దాం. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. అయితే వెరచి బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. అక్కడే కాపురం ఉన్నాడు, అక్కడే పెరిగాడు. 12 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు ఆయన. 12 ఏళ్ల వయసులో ఆయన దేవాలయం యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, మరి ఎక్కడో పోయాడంట కదంటే ఈ విషయాలు చెప్పగలగాలి. మనం చెప్పగలగాలి. ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నజరేతులో ఉండి, నజరేతు నుండి వచ్చి ఆయన యోర్దాను నదికి వచ్చి ఆయన బాప్తిసం తీసుకున్నాడు అని మనం చెప్పగలిగే. రైట్. కానీ బాప్తిసం తీసుకుని ఆయన సేవ చేయడం మొదలు పెట్టాడండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యేసు ప్రభుల వారు సేవ చేయడానికి మరి మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు మరి దాన్ని చదువుతాం. రైట్. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారు పుట్టిందేమో యూదయలోని మరి బెత్లెహేములో. రైట్. పెరిగిందేమో నజరేతులో పెరిగాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? కపెర్నహూముకి వచ్చేసాడు. కపెర్నహూము వచ్చాడు. కానీ ఆయన నివసించినటువంటిది కపెర్నహూము. ఈ కపెర్నహూమును కేంద్రంగా చేసుకొని ఆయన గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాలంతా కూడా విస్తారంగా ఆయన తిరిగి సేవ చేశాడు. మీకు చెబుతున్నగానే మన కళ్ళ ముందు కనపడాలి, అందుకే మ్యాప్ చూపించాను. ఆ మ్యాప్లో చూడగానే మన గలిలయ పైన కనబడుతుంది కదా, పైన గలిలయ కనబడుతుంది. కానీ గలిలయలో
దాని కింద సమరయ ఉంది, సమరయలో దాని క్రింద యోదయ ఉంది. ఈ 3 ప్రాంతాల్లో యేసు ప్రభువు వారు విస్తారంగా మరి సేవ చేశాడంట. దాంట్లో మరి కపెర్నహూము అనే పేరు పాత నిబంధనలో లేదు. కపెర్నహూము అనే పేరు పాత నిబంధనలో లేదు. మరి ఎట్లా వచ్చింది అది అని అంటే, జెబూలూను నఫ్తాలి అనే వాళ్ళు ఉన్నారే, ఇద్దరు గోత్రకర్తలు, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి స్థలం ఉంది ఒక చోట. ఆ స్థలములో ఒక పట్టణం కట్టారు. ఆ పట్టణానికి యేసు ప్రభువు వారి కాలములో కపెర్నహూము అని పేరు పెట్టబడింది. యేసు ప్రభువు వారి కాలములో, జాగ్రత్తగా ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఇప్పుడు యేసు ప్రభువు కాలం వచ్చేసరికి కపెర్నహూము అనేటువంటిది వచ్చింది. ఆ కపెర్నహూములో యేసు ప్రభువు వారు విస్తారంగా ఆయన మరి సేవ చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు అక్కడ చేస్తాడు ఆయన. ఇది గలిలే సముద్ర తీరంలో ఉంటుందండి. మరి ఇక్కడే ఈ కపెర్నహూములోనే యేసు ప్రభువు వారు మొట్టమొదటిగా శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో మొదటి వాడు పేతురు, ఆయన సహోదరుడు ఆంద్రేయ, వీళ్ళిద్దరు. తర్వాత జబదయి కుమారులని ఇద్దరు ఉన్నారు. జబదయి కుమారుల పేరు విన్నారు కదా. జబదయి కుమారులు వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒక ఆయన పేరు యాకోబు, ఇంకో ఆయన పేరు యోహాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు లేవి. మొదట్లో లేవి అనే పేరు కలిగినాడు, ఆయన మత్తయి. ఈ 5 కూడా ఈ కపెర్నహూముకి చెందిన వాళ్ళే. కపెర్నహూములో మొట్టమొదటగా వీళ్ళని యేసు ప్రభుల వారు శిష్యులుగా చేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారికి ఇప్పుడు ఈ కపెర్నహూము సొంత పట్టణం అయిపోయింది. ఎందువల్లంటే యేసు ప్రభుల వారు మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నుండి ఆయన చనిపోయేంత వరకు ఈ పట్టణంలోనే ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచో ఉన్నా, ఇప్పుడు ఉదాహరణగా నేనే ఉన్నాను అనుకోండి, మాది గుంటూరులో పుట్టాము, గుంటూరులో పెరిగాము, చదువుకున్నాం, అంతా అయిపోయింది. ఉద్యోగార్థం ఇటు వచ్చేసేసాను నేను. ఇక్కడికి వచ్చి కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది. ఈ 50 సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా మీ ఊరేదండి అంటే ఏం చెబుతాను నేను? నెల్లూరే, మాది నెల్లూరే అని చెబుతాను. గుంటూరు మర్చిపోయాం, అయిపోయింది. అట్లా యేసు ప్రభుల వారు కూడా 30 సంవత్సరాలకు ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత వచ్చి కపెర్నహూములో ఆయన ఉంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు చనిపోయేంత వరకు. కానీ ఇప్పుడు ఆయన సొంత పట్టణం అయిపోయిందండి ఇది. ఈ సొంత పట్టణమైనటువంటి కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి ప్రసంగాలు చేశాడు ఆయన చేసినట్టు కొన్ని ఆశ్చర్య కార్యాలు త్వరగా చూసేద్దామా? రైట్, తీయండి. ఆయనకు చూసినట్టు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఏం చేశాడు? మార్కు సువార్త మొదటి అధ్యాయం మనం తీద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం కనుక తీస్తే అందులో 21వ వచనం నుండి మరి ఉన్నటువంటి ఇవి నేను గబగబా చెప్పేస్తానండి, టైం చాలదు కాబట్టి మరి చూద్దాం. దాంట్లో ఎక్కువ మనం తీసుకోకుండా 21 నుండి 34 వరకు ఉన్నటువంటి ఈ వాక్యాలు చదువుతున్నాను. నేను మూడు మాత్రమే చెప్తాను ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటో. 21 నుండి 28 వరకు ఉన్నటువంటి ఆ భాగంలో యేసు ప్రభుల వారు కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూములో ఆయన మందిరములో ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. బోధ చేసిన తర్వాత చూస్తే అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభుల వారు బాగు చేశాడు. ఎప్పుడైతే ఆయన ఈ వ్యక్తిని బాగు చేశాడో వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలే ప్రాంతం అంతటా వ్యాపించిందండి. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే, ఏదైనా ఒక వార్త నిమిషాల్లో చేరిపోద్ది అందరికీ. అవును కదా, మీకు అందరికీ తెలుసు అది. అట్లాగే ఇక్కడ యేసు ప్రభువు ఎప్పుడైతే ఇక్కడ ఇదిగో ఇతను బాగు చేశాడు అనగానే అందరూ ఇదేంది కొత్త బోధలాగా ఉంది, మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటిది అని వాళ్ళు ఆశ్చర్యంగా, ఈయన మరి మన శాస్త్రుల వలె కాకుండా ఎట్లా బోధ చేస్తున్నాడు, అధికారం కలిగిన వాని వలె ఆయన బోధ చేస్తున్నాడు, ఇంత అద్భుతం మనం చూడలేదు అనుకొని చెప్పుకుంటారు. వెంటనే ఆయన గురించిన వార్త ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా వ్యాపించిందండి. రైట్, మరి తర్వాత ఆ మందిరానికి కొంచెం దూరంలోనే మరి పేతురు గారి ఇల్లు ఉంది. పేతురు గారి ఇంటికి వెళ్ళారు వీళ్ళు. వెళితే పేతురు గారి అత్త
మరి జ్వరంతో మంచం మీద పండుకొని ఉంటే చెప్పారు, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అంటే ప్రభుల వారు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని లేపగానే ఆమెకి జ్వరం తగ్గిపోతుంది, ఆయనకి ఉపచారం చేస్తుంది. ఇది రెండవ కార్యం అక్కడ జరిగినటువంటిది. సాయంకాలానికి యేసు ప్రభుల వారు ఇంటికి వస్తాడు. అది గలిలయలోనే జరుగుతుంది కాబట్టి ఇంటికి వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఇంటికి వచ్చాడో ఆ ఇంటి ప్రక్కల అందరూ కూడా జాసూస్ ఉంటారు. జాసూస్ అంటే గూఢచారులు. గూఢచారులు అంటే ఏమీ కాదు, ఆయన ఇంట్లో ఉన్నాడా లేదో తెలియజేయటం. ఇంటికి వచ్చాడు అనగానే వెంటనే ఊర్లో అందరికీ చెప్పేస్తారు, వచ్చాడు 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 అని. దేనికోసం తెలుసా అండి? రోగాలు బాగు చేయించుకోవడానికి. అంతేగాని ఆయన ఏమైనా చెబుతాడు, ఏమైనా బోధ చేస్తాడు విందామని కాదు. వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి జబ్బులు ఉన్న వాళ్ళని అందరికీ రండిరా వచ్చేసేట్రా అని అందరిని తీసుకుని వస్తే ఆయన ఇంటి ముందటంట పెద్ద జన ప్రవాహంలాగా ఉంది. వాళ్ళందరినీ బాగు చేసేసాడు. వాళ్ళందరూ బాగు చేసి మంచి మాటలు చెప్పి పంపిస్తాడు. ఈ మూడు అక్కడ జరిగినటువంటిది. తర్వాత 2వ అధ్యాయంలో చూద్దామండి. 2వ అధ్యాయము మొదటి వచనములో నుండి 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఒక భాగం ఉంది. అందులో మళ్ళా కొన్ని దినాలైన తర్వాత యేసు ప్రభువు వారు కపెర్నహూముకు వస్తాడు. ఆ కపెర్నహూములో ఆయన ఉన్నాడు. మళ్ళీ మామూలే చెప్పేస్తారు, పోగానే మైకులు చెప్పినట్టుగా నిమిషాల మీద వెళ్ళిపోయింది, వచ్చేసారు అనగానే మళ్ళీ వచ్చేసారు ప్రభుల వారి ఇంటి నిండా. ఇంటి లోపల ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు, చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళకు ఒక బంధువు ఉంటే అతనికి పక్షవాయువు రోగం వస్తే అతన్ని మంచం మీద పడుకోబెట్టి మోసుకొని వచ్చారు. మంచం మీద పడుకోబెట్టి మోసుకొని వచ్చి మరి చూస్తే లోపల పోవడానికి సందు లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇంటి మీదకి ఎక్కారు. ఇంటి మీదకి ఎక్కి కప్పు ఊడదీశారు. కప్పు ఎట్లా ఊడదీశారంటే కరెక్ట్గా మంచం పట్టేంతగా, మరి రేకులు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు, మొత్తాన్ని కప్పు ఊడదీసి తాళ్ళు కట్టి ఆ మంచాన్ని కరెక్ట్గా యేసు ప్రభుల వారు ఎక్కడున్నాడో అక్కడ దించేసేసారు. అందరు చూసి ఇదేంది అనుకుంటున్నారు వాళ్ళు. ప్రభుల వారు వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఎవరిని తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపడి అతను బాగు చేసి పంపిస్తాడు. ఇది ఒక మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుసా అండి. మరి ఇది 4వ ఇది చెప్పుకున్నా, రైట్. 5వ చూద్దాం. ఇంకొకటి చూస్తున్నాం. ఇది మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మరి 5 నుండి 13 వరకు ఉన్నటువంటి ఆ భాగం, రైట్. దీంట్లో ఎవరున్నారంటే ఒక శతాధిపతి ఉన్నాడండి. ఒక శతాధిపతి. ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు జబ్బు వచ్చేసేసింది. ఆ జబ్బు వచ్చేసేసి అతను మంచాన పడున్నాడు. మరి ఈ శతాధిపతికి చెప్పారు, యేసు ప్రభుల వారు బాగు చేస్తాడు అని. అంటే ఆయన ప్రభుల వారి ఇంటికి వచ్చాడు. శతాధిపతి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆయన ముందుగా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను అధికారి, నా దగ్గర మనుషులు ఉన్నారు, ఒకటి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, అటువంటి అధికారం కలిగిన వాడిని. నా దాసు ఈ విధంగా మంచాన పడున్నాడంటే, అయితే నేను వచ్చి బాగు చేస్తానంటాడు యేసు ప్రభుల వారు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేనంత పాత్రుని కాదు, మీరు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నా ఇంటికి రానవసరం లేదు నాయన, మీరు ఇక్కడి నుంచి ఒక మాట చెప్తే చాలు ఆయన బాగుపడతాడు అని అంటాడు. యేసు ప్రభుల వారికి భలే ఆశ్చర్యం వేసిందంట. అరే, ఇశ్రాయేలీల్లో ఇంత మరి విశ్వాసం ఉన్న వాళ్ళు నేను ఎవరిని చూడలేదే. ఎందువల్లంటే అప్పటికి కొత్త నిబంధన రాలేదు. అప్పటికి యేసు ప్రభుల వారు మరి మరణించలేదు, సమాధి చేయబడలేదు, పునరుద్ధానుడై తిరిగి లేవలేదు, పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీదకి రాలేదు, సంఘం ఆరంభం కాలేదు, సర్వసత్యం ఇంకా రాలేదు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అతనికి ఉన్న విశ్వాసం ఎటువంటిదో చూసారా. అంత విశ్వాసం చూచి ఆశ్చర్యకరుడని ఇప్పుడు దాకా మీరు పాట పాడారే, ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభుల వారే ఆశ్చర్యపోయాడంట. అది చేసినటువంటిది కనుక యేసు ప్రభువు మాట చెప్పాడంట, పో నీ దాసుడు బాగుపడతాడు, పో. వెళ్ళగానే అతను బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు, రైట్. ఇంకొకటి చెప్పేసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏంటంటే ఈసారి కపెర్నహూములో ఒక ప్రధాని ఉన్నాడు. కపెర్నహూములో ఉన్నాడు ప్రధాని. అతనికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి జబ్బు చేసింది. కనుక జబ్బు చేసిన ప్రతి వాడికి ఎవరు గుర్తొస్తున్నారు? యేసయ్యే. దేనికోసం?
అంతే. యేసుప్రభురావు దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు ఆయన అడుగుతారు, మరి నాయన మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే, నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఏదో దొరుకుతూ తినడానికి అదొకటి, మీ రోగం ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి అంతే, అంతేగాని నన్ను ఆ మీద ప్రేమతో కాదు అని చెబుతాడు ఆయన. సరే, ఇప్పుడు ఈయన వెతుకుతున్నాడు, ఎప్పుడు వస్తాడని. యేసుప్రభువు వారు మరి నేను చెప్పాను కదా 3 ప్రాంతాలుగా తిరుగుతాడు ఆయన. ఏ ప్రాంతాలు? గలిలయ, సమరయ, యూదయ, ఈ 3 ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గలిలయకు వచ్చాడు. గలిలయ అంటే కపెర్నహూము కూడా గలిలయనే ఉంది. గలిలయకు వచ్చాడు. గలిలయలో కానా అనేటువంటి ఒక ఊరుంది. ఏం గుర్తొచ్చింది మీకు? ద్రాక్షారసంగా, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి సంఘటన, మరి ఒక సూచక క్రియ జరిగింది అక్కడ కదా. అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడికి వస్తే ఈ విషయం ఇతనికి ఎవరో చేరవేశారు. అయ్యా, యేసుప్రభువు వచ్చాడు, మరి గలిలయలోనే కానాలో ఉన్నాడు అనగానే ఈయన పరిగెత్తకుండా కపెర్నహూము నుండి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా, నా కొడుకు, నా కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడు, ఒకసారి వచ్చి నా కుమారుడు బాగు చేయానంటే ఆయన అన్నాడు, సరే నీ కుమారుడు బాగుపడ్డాడు, ఇళ్ళు అంటాడు. సరే, ఆయన చెప్పినప్పుడు ఏ గంటకి చెప్పాడో గుర్తుపెట్టుకున్నాడు, అది ఒకటి చేశాడు ఆయన. ఆయన చెప్పినప్పుడు ఎంత అయిందంటే 1 గంట. ఆయన చెప్పాడు, అయ్యా నీ కుమారుడు బాగా ఉన్నాడు, స్వస్థత పడ్డాడు, వెళ్ళు అని చెప్పినటువంటి టైము 1 గంట. ఈయన పరిగెత్తుకుంటా ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి దాసులు ఎదురు వస్తున్నారు. ఈయన దాసులు, మీ ఇంట్లో ఉంటే పనిచేసే వాళ్ళు వచ్చారు, అయ్యా మీ కుమారుడు బాగుపడ్డాడు, అయ్యా స్వస్థత పడ్డాడు అనగానే ఈయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ఏ సమయంలో బాగుపడ్డాడు అంటే 1 గంటకు అయ్యా అన్నాడు. అనగానే ఈయనకి ఆశ్చర్యం వేసింది. యేసుప్రభువును వెంటనే నమ్ముకున్నాడంటే ఈ నమ్ముకోవడమే కాదు, తన ఇంటిలో వాళ్ళందరూ కూడా యేసుప్రభుల వారిని నమ్ముకున్నారంట. ఆ రోజుల్లో చూచి నమ్మే పరిస్థితి, కానీ ఈ రోజుల్లో చూడకయే నమ్మగలిగి ఉండాల. మీరందరూ ధన్యులు. ఎందుకో? చూడక నమ్మిన వారు మీరందరూ చూడక నమ్మిన వారు. అది రైట్. అట్లాగే ఇప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 71 వచనాలు ఉంటాయండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 71 వచనాలు ఉంటాయి. అందులో 25 నుండి 71 వరకు ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. అక్కడ సుదీర్ఘమైన ప్రసంగం 21 నుండి 25 నుండి 71 వరకు ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆత్మజ్ఞానం బోధించాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి అని చెప్పాడు. ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధించాడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని కూడా చెప్పాడు అక్కడ. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని చెప్పి మరొక మాట చెప్పాడు. ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వాళ్ళు నిత్య జీవము గలవారు అని చెప్పగానే అక్కడ ఉన్న శిష్యులలో చాలామంది నోరు ఇట్లా అనుకొని, ఇదే మాట, ఈయన రక్తం ఎవరు తాగుతారు, ఈయన మాంసం ఎవరు తింటారు అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ ఉన్న వారిలో ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. ఆ 12 మందే ఈ శిష్యులు ఉన్నారు. 12 మంది మాత్రమే. వాళ్ళకి యేసుప్రభుల వారు ఎన్నో వాళ్ళకి చెబుతున్నారు. ఇప్పుడు మిగిలినటువంటి 12 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎన్నో మర్మమైనటువంటి సంగతులన్నీ వాళ్ళకి చెబుతున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడి ఉన్న జ్ఞాన సంగతులు వారికి తెలియజేశాడండి. పరలోక రాజ్యాన్ని గురించి పరలోక రాజ్యము అనే మాట గుర్తు ఒకటి రావాలి మనకి. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోకంలో ఉన్నది కాదు. పరలోక రాజ్యంలో నేను చేరతానంటే పరలోకంలో రాజ్యం అనేటువంటిది ఇంకా అక్కడ లేదు. పరలోకంలో ఉన్న రాజ్యం నీది కాదు, భూమి మీద ఉందే, ఇదే పరలోక రాజ్యం. సంఘమే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాడంట. విత్తువాని ఉపమానం చెప్పాడంట. తర్వాత శిష్యుల మధ్యలో మనలో ఎవరు గొప్పవాడు,
మనలో ఎవరు గొప్పవాడైనా వాళ్ళు వాదించుకుంటున్నారంట. వాదించుకుంటుంటే యేసుప్రభు ఏం చేశారంటే వెంటనే ఒక శిష్యుడిని, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ముందు నిలబెట్టి, ఆయన ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తనను తాను తగ్గించుకొని కల్మషం లేకుండా అసూయ ద్వేషాలు లేకుండా ఉంటాడో వాళ్ళది పరలోక రాజ్యము అనేటువంటిది. వాళ్ళది పరలోక రాజ్యం అని అడుగుతారు. యేసు ప్రభువు వారు కపెర్నహూములో ఉన్నంత వరకు అది ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిందండి. ఆత్మీయ జ్ఞానములో లేకపోతే ఆత్మీయ జీవితములో యేసు ప్రభువు వారు కపెర్నహూములో ఉన్నంత వరకు అది ఆకాశం అంత ఎత్తు ఎదిగింది. దేంట్లో? ఆత్మీయ జ్ఞానములో లేకపోతే ఆత్మీయ జీవితములో. కపెర్నహూము చరిత్ర ఇప్పుడు అన్ని ప్రాంతాలకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. కపెర్నహూము అని అంటున్నారు. ప్రతి వారు మాట్లాడితే కపెర్నహూము అని. కారణం ఏంటంటే కపెర్నహూములో యేసు ప్రభుల వారు నివసిస్తున్నారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. కపెర్నహూములో యేసు ప్రభుల వారు నివసిస్తున్నారు. అందువలన అది దాని యొక్క ఇది ఆకాశం అంతా ఎత్తు ఎదిగిపోయిందండి. ఎంతో ఉన్నతంగా కపెర్నహూము హెచ్చించబడింది. ఎంతో ఉన్నతంగా కపెర్నహూము హెచ్చించబడింది. అటువంటి కపెర్నహూమును గురించి యేసు ప్రభువుల వారు చెప్పిన మాటే ఈనాటి మన ధ్యానాంశం. ఇప్పుడు వస్తున్నాం మన ధ్యానాంశానికి. మన ధ్యానాంశం ఏంటంటే ఉన్నతంగా హెచ్చించబడినటువంటి ఆ కపెర్నహూమును గురించి యేసు ప్రభువుల వారు చెప్పిన మాట, అదే ఈనాటి మన ధ్యానాంశం. ఏం చెప్పారు మనం చూద్దామండి. మత్తయి వార్త 11వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. కపెర్నహూములో ఉండి ప్రభువుల వారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? నీలో నేను కపెర్నహూమా, నిన్ను నేను ఎన్నో గొప్ప ప్రసంగాలతో, ఎన్నో గొప్ప అద్భుతాలతో ఆకాశం అంత ఎత్తు వరకు తీసుకుని పోయాను. కానీ నువ్వేం చేశావు? పాతాళానికి దిగిపోయావు. నిన్ను ఆకాశం అంత ఎత్తు వరకు తీసుకుని వెళితే నీవు పాతాళానికి దిగిపోయావు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేదన్నారు. అండ్ ప్రభువుల వారు ఈ కపెర్నహూముని సొదొమ పట్టణముతో పోల్చి చెబుతున్నాడు. సొదొమ పట్టణం అనగానే మీకు అందరికీ జ్ఞాపకం వచ్చేది, పోయినసారి చెప్పుకున్నాం, అంతకుముందు కూడా మీకు అందరికీ వచ్చు అనుకోండి. సొదొమ, గోమొర్రా 2 పట్టణాలు ఉన్నాయా? వాటి గురించి మనకు తెలుసు. వాటిని గురించి చెప్పాలంటే ఒక్క మాటే చెప్తే సరిపోద్ది. ఎంతటి అద్భుతమైనటువంటి, అద్భుతం అంటే దేంట్లో? చెడుతనములో అద్భుతమైన మాట ఒకటి చూద్దాం. అదేంటంటే ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆ చదవమ్మా. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. చాలండి, ఎంత ఎంత భయంకరమైనటువంటి మాటలు చెప్పాడు నేను. వాళ్ళు దుష్టులంట, దుష్టులు వాళ్ళు. పైగా యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారంటే. సొదొమ అనగానే మనకు ఒక దృశ్యం జ్ఞాపకం రావాలంట. ఒక దృశ్యం, సొదొమ అనగానే ఒక దృశ్యం జ్ఞాపకం రావాలి. ఏంటంటే ఆ దృశ్యం 19వ అధ్యాయం ఆది కాండంలోనే 19వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనం, క్షమించాలి 4వ వచనం. పండుకొనక ముందు అనగా బాలురు మొదలుకొని వృద్ధులు, అదేలే చెబుతున్నాడు, వృద్ధుల వరకు లోతు గారి ఇంటి ముందు, అది ఏదమ్మా చదువు సరిగా, కూడి వచ్చి సరే ఆపమ్మ. రైట్. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాలురు, ఇక మధ్యలో యువకులు ఉన్నారు, చివరిన వృద్ధులు ఉన్నారే, వృద్ధులు వీళ్ళందరూ కూడా లోతు గారి ఇంటి చుట్టూ వచ్చేసారంట.
లోతు గారింటి చుట్టూ వచ్చి బాలురు మొదలుకొని వృద్ధుల వరకు లోతు గారి ఇంటి ముందు వరుసగా నిలబడ్డారు క్యూలో. ఈ దృశ్యం మనకు జ్ఞాపకం రావాలి. సొదమ అనగానే ఎందుకంటే లోతు గారిని పిలిచారు. అయ్యా బయటికి రా అయ్యా అన్నారు, లేకపోతే ఏమన్నారు, మొత్తానికి బయటికి రా అన్నారు. బయటకు వచ్చేసారు. నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడ పిలువాలని. నీ పిలువు ఎందుకో తెలుసా? అది కూడా చెబుతున్నారు. వాళ్ళని మేము పాడు చేయాలి, వాళ్ళని మేము కూడాలి అంట. ఎవరు వచ్చారు? ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా కానీ మాకు అవసరం లేదు, వాళ్ళని మేము మరి కూడాలి అంటున్నారంట. సొదమ వాళ్ళైనా అటువంటి సొదమ వాళ్ళైనా నా మాట నమ్మి మారిపోతారేమో, కానీ నీవు మాత్రం మారలేకున్నావయ్యా. నీవు మాత్రం మారు మనసు లేకుండా ఉన్నావు. నువ్వంటే ఎవరు? ఇక్కడ చెబుతున్నది ఎవరిని గురించి? కపెర్నహూమును గురించి. కపెర్నహూమా, సొదమైనా సరే ఎటువంటి సొదమ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మరి ఆ ఇంటి ముందు వరుసగా నిలబడ్డారు. ఆ ఇంటికి వచ్చినటువంటి మనుషులను పాడు చేయడానికి. అటువంటి వాళ్ళైనా సరే నేను చెబితే వాడు మారు మనసు పొంది ఉండేవాళ్ళేమో, కానీ మీరెట్లా ఉన్నారు అంటే యేసు ప్రభుల వారు రెండవ రాకడలో సొదమ వారి కంటే కూడా కపెర్నహూము పట్టణానికి విధించబడే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది అని చెబుతున్నాడు. రైట్. అందుకే ఆయన మత్తయి సువార్తలో ఏమని ప్రారంభించాడంటే, అయ్యో కొరాజిన, మత్తయి 11:21 నుంచి ఏమన్నా అంటే, అయ్యో కొరాజిన, అయ్యో బెత్సయిదా అంటాడు. అలాగే ఇప్పుడు అయ్యో కపెర్నహూము అంటాడు. ఎందుకంటే అక్కడ చేయబడిన అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, తర్వాత సూరు సీదోనులలో చేయబడి ఉంటే వారు ఇప్పటికే మారు మనసు పొంది బోయిన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని ఉండేవారు. వారు మారిపోయేవారు. కానీ కపెర్నహూమా, ఇన్ని అద్భుతాలు కళ్ళారా చూసి కూడా ఇన్ని జ్ఞానయుక్తమైన ప్రసంగాలను చెవులారా విని కూడా నీలో కొంచెమైనా మార్పు లేదు. ఇక నీ గతి సొదమ గొమర్రాల కంటే భయంకరంగా ఉండబోతుంది అని శపిస్తున్నట్లుగా దేవుడికి మాట్లాడాడు. కపెర్నహూము ఎవరి పట్టణం అండి? కపెర్నహూము ఎవరి పట్టణం అంటే యేసు ప్రభుల వారి పట్టణం. ఎందుకని? ఆయన అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి కపెర్నహూము ఆయన సొంత పట్టణం. అది యేసు ప్రభు సొంత పట్టణం. కానీ ఆఖరికి ఏమైపోయిందో తెలుసా? అది ఆఖరికి ఏమైపోయిందంటే క్రీస్తు శకం 76లో యూదయ దేశం మీదకి రోమా చక్రవర్తి సైనికులను పంపించాడు. ఆయన పేరు వెస్పాషియన్ అనేటువంటి చక్రవర్తి ఆయన కొడుకు టైటస్ అనేటువంటి పంపించి ఆ యూదయ దేశాన్ని నాశనం చేయించేశాడు. అతను వచ్చి పాడు చేస్తుంటే యెరూషలేము నుండి ఎవరిని బయటికి రానియకుండా దాని చుట్టూ కాపలా పెట్టేసి బయటికి ఎవరు రానియకుండా చేసి కొన్ని లక్షల మందిని యూదయ దేశంలో ఉన్న యూదుల్ని చంపేసేసాడు. యూదులు ఎక్కువగా చంపబడ్డారు. ఏ రాజు వచ్చినా యూదులను చంపేసేవాడు. ఆఖరి మొన్నటి వరకు వచ్చినాడు హిట్లర్ ఉన్నాడే, హిట్లర్ కూడా యూదుల్ని చంపేసేవాడు. యూదుల్ని ఒక ఇలాంటి పెద్ద ప్రదేశంలో ఇక్కడన్నీ కూడా గ్లాస్ ఛాంబర్స్ అంటారు. ఆ గ్లాస్ ఛాంబర్స్లో వీళ్ళని పెట్టేసి లోపలికి విషవాయువును పంపించేవాడు. వాళ్ళందరూ ఊపిరాడక చచ్చిపోయేవాళ్ళు. అట్లా కొన్ని లక్షల మందిని చంపేసేసారు వాళ్ళు. ఆ విధంగా మరి ఆ యెరూషలేము నుండి ఎవరిని బయటికి రానియకుండా లక్షల మందిని మరి ఊతకోత కోసేసాడని, రక్తం ఏర్లై పారేదంట. ఆ సమయంలో ఈ కపెర్నహూము పట్టణం కూడా నాశనం అయిపోయింది, శిథిలమైపోయింది, నామరూపాలు లేకుండా పోయింది. యేసు ప్రభువు చెప్పాడు కదా, ఈరోజు మరి అది చరిత్రలో లేదు. కపెర్నహూము అనేది చరిత్రలో లేదు. కారణం ప్రభువు వారు చెప్పాడు. ఏమని చెప్పాడు? పాతాళమునకు దిగిపోయేదావు. పాతాళము దిగిపోయాడంటే ఇంకా కంటికి కనిపించకుండా పోతాడు అని అర్థం. ఆ విధమైనటువంటిది పరిస్థితి ఈ కపెర్నహూముకు వచ్చిందండి. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు శరీర రీతిగా కపెర్నహూములో ఉన్నాడు. ఆ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు శరీర రీతిగా కపెర్నహూములో ఉన్నాడు కాబట్టి అది ఆయన సొంత పట్టణం అయిపోయిందండి. కపెర్నహూము అంటే యేసు ప్రభుల వారు నివసించిన స్థలము, లేకపోతే నివసించిన ప్రదేశము. రైట్. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? కపెర్నహూము అంటే
ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఎవరంటే తెలుసా అండి? ఎవరంటే ఇండివిజువల్గా చెబితేనేమో నువ్వే, నేనే. కలెక్టివ్గా చెప్తే మనమే. కపెర్నహూం అంటే మనమే. ఇండివిజువల్గా చెప్తే నువ్వే. ఎందుకనంటే నీలో యేసు నివసిస్తున్నాడు. తెలుసా ఆ విషయం? మనకు తెలుసా? యేసు మనలో నివసిస్తున్నాడా? యేసు మనలో నివసిస్తాడా? యేసు మనలో విశ్వాసము ద్వారా యేసు నీలో నివసిస్తాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అది 15 నుంచి 18 వరకు కలిసి ఉంటుంది. 17వ వచనం చూద్దాం. 17వ వచనం, క్రీస్తు మీ హృదయములలో, చాలా మందివరకు కావాల్సిన వాళ్ళకి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించును. కాబట్టి నువ్వు విశ్వాసమేనా? మనం గొప్పగా చెప్పుకుంటారు క్రైస్తవులు అని చెప్పుకునేదానికి బదులుగా ఏమని చెబుతారంటే మేము విశ్వాసంలో అండి. కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల ఉదాహరణకి, అంటే తప్పేం లేదు పేరు చెబితే, ఈ వీళ్ళెవరు, మన భక్సింగ్ గారి గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమని చెబుతారంటే మేము విశ్వాసులం అండి అంటారు. అది విశ్వాసుల సంఘం వాళ్ళు. నువ్వు విశ్వసించావు. క్రైస్తవులు కూడా విశ్వాసులే. ముందు విశ్వాసి, తర్వాత క్రైస్తవుడు అయ్యాడు. వాళ్ళు విశ్వాసుల దగ్గర ఆగిపోయారు. వాళ్ళు ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడంటే విశ్వాసి యేసు ప్రభుల వారిని గురించి విని ఆయన గుణాతిశయములను ప్రచురించేవాడివి అయితే అప్పుడు నీవు క్రైస్తవుడు అవుతావు. అట్లా కాకుండా నేను విశ్వాసిగా అంటున్నానంటే యేసు ప్రభుల వారిని గురించి ప్రకటించేటువంటి అవకాశం అతనికి లేదనమాట, ప్రకటించడం లేదనమాట. ప్రకటిస్తేనే నీవు మరి క్రైస్తవుడు అవుతావు. మరి ఇప్పుడు మనకి విశ్వాసం మూలంగా యేసు నీలో నివసిస్తున్నాడు. కాబట్టి నువ్వే కపెర్నహూం అండి. అట్లాగే గలతీ 2:20 కూడా చూడండి ఒకసారి. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే ఇప్పుడు కపెర్నహూం అంటే ఎవరండి? ఇప్పుడు కపెర్నహూం అంటే ఈ మాట నువ్వు చెప్పి ఉంటే, ఇప్పుడు క్రీస్తే నాయందు నివసించుచున్నాడని నువ్వు కానీ చెబితే నువ్వు ఇప్పుడు ఎవరన్నమాట? కొత్త నిబంధన కాలపు కపెర్నహూం నువ్వే. అందుకే ఇందాక అండర్లైన్ చేసుకోమన్నాను. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆ పట్టణం, పాత నిబంధనలు దానికి ఆ పేరు లేదు. కొత్త నిబంధనలో పేరు ఉంది ఏమని? కపెర్నహూం అని. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారు నీలో నివసిస్తున్నాడు కాబట్టి నువ్వెవరు? కపెర్నహూం అంటే. అయితే నీవు మారు మనసు పొందకపోతే విమర్శ దినమంది నీ గతి కంటే స్వగమ గతి ఓర్వ తగినవి ఉంటుందని కపెర్నహూంతో ఏ మాట చెప్పాడో అదే మాట ఇప్పుడు నీతో, నాతో, మనతో చెప్తున్నాడు. ఎందుకనంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ మీకు తెలియజేయబడ్డాయి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ మీకు తెలియజేయబడ్డాయి, మనకు తెలియజేయబడ్డాయి. పోనీ నన్ను కూడా కలుపుకుంటాను. మనకు తెలియజేయబడ్డాయి అంటే అర్థం ఏంటి? తండ్రిని గూర్చి తెలియజేయడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము మనకు తెలిసింది. కాబట్టి తండ్రిని గూర్చిన అవగాహన మీకు ఉన్నది. తండ్రిని గురించిన అవగాహన మీకుందా? తండ్రి వెలుగై ఉన్నాడు. తండ్రి ఎవరంట? వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కనుక మీరు కూడా వెలుగులో నడిచిన ఎడల మీరు తండ్రితో అన్యోన్య సహవాసము గలవారై ఉంటారు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు తండ్రిని గురించిన అవగాహన ఉన్నది, కుమారుని గురించి అవగాహన కూడా ఉంది. అయితే యేసు ప్రభుల వారు బలియాగం చేసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి మరి తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తను భూమి మీదకు పంపించాడే.
కాబట్టి ఆయన పేరేం పేరు? ఆయన పేరేం పేరు? భూమి మీద పంపించిన ఆయన పేరు ఆదరణకర్త. ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కూడా మీకు ఉండాలి. తండ్రిని గురించిన అవగాహన ఉండాలి, కుమారుని గురించిన అవగాహన మీకు ఉండాలి, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన మీకు ఉండాలి. మరి వీరి ముగ్గురిని గురించి మీరు ప్రార్థన చేసేటువంటి అవగాహన కూడా ఉండాలి. వీరి ముగ్గురులో ఎవరికి ప్రార్థన చేయాలి అనే అవగాహన మనకు చచ్చినా రాదు, ఎన్నిసార్లు చెప్పినా రాదు. ఆఖరికి స్వయంగా యేసు ప్రభుల వారే వచ్చి ఇక్కడ నిలబడి, ఒరే నాయనలారా, ప్రార్థన తండ్రికే చేయాలి, ప్రార్థన తండ్రికే చేయాలి, ప్రార్థన తండ్రికే చేయాలి, నా పేరు చెప్పాలి, పరిశుద్ధాత్మ సహాయంతో చెయ్యాలి ఆయన చెప్పినా కూడా మనం ఏం చేస్తాం? పరలోకమందున యేసయ్యా అని మొదలుపెట్టాలి. ఒరే నాయన, యేసుప్రభువు పక్కనే ఉండి కొట్టుకుంటున్నాడు, నోరు కొట్టుకుని, ఒరే నాయన ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా నాయన, ఇప్పుడు దాకా చెప్పాను మీకు నేను. పౌలు గారు మరి గలతీ పత్రికలో ఆయన బాధపడతారు. 1:6 చెబుతాడు, మీరు ఇంత త్వరగా తిరిగి చూస్తే నాకు ఆశ్చర్యపోతున్నది అంటాడు. నేను చెప్పాను కదా విషయాలు, ఇన్ని విషయాలు మీకు చెప్పాను నేను, అన్ని విషయాలు చెప్తే మీరు ఇంత త్వరగా మీరు వెనుదిరిగిపోతున్నారే, నాకు భలే ఆశ్చర్యంగా ఉంది అని చెబుతారు. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభుల వారు నోరు ఇట్లా కొట్టుకొని, ఒరే నాయనలారా, నేను చెప్తున్నాను కదరా, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఏ సమయమందైనా, ఏ విషయంలోనైనా తండ్రి అనాలి. మీరు తండ్రి అనాలి. ఎందువనంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మరి నాయన మీ తండ్రినిరా. ఇశ్రాయేలీయులకు అవకాశం లేదు, దేవుడిని వాళ్ళు తండ్రి అని పిలిచేటువంటి అధికారం లేదు, అవకాశం లేదు. వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వాడుగా ప్రార్థన కూడా చేయడానికి లేదు. ఎవరినో అడుక్కునేవాళ్ళు, అయ్యా సమూయేలు దగ్గరికి వచ్చేవాళ్ళు, మా కొరకు ప్రార్థన చేయండి, లేదంటే మోషే దగ్గరికి వచ్చేవాళ్ళు, మా కొరకు ప్రార్థన చేయండి. అంతే, వాళ్ళు ప్రార్థన చేయడం కూడా లేదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేస్తే ఏమని చేసేవాళ్ళు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసేవాళ్ళు. కానీ యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే నాయన, నేను మీకు తండ్రిని రా, నేను మీకు తండ్రిని, కానీ మీరు నన్ను తండ్రి అని పిలవండి, ఇంకో పేరు పెట్టబాకండి అయ్యా అన్నాడు. నాకు ఇంకో పేరు పెట్టబాకండి, ఎందుకని మీరు కొత్త నిబంధన కాలానికి చెందిన వాళ్ళు, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన అని యేసు ప్రభువు ఇచ్చాడే. అన్నీ చేస్తున్నాం, వినబడదు, కనబడదు, గోచరము కాదు. అది మన పరిస్థితి అనమాట. కనుక మీకు ఈ అవగాహన ఉండాలి. తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించి అవగాహన మీకు ఉండాలి. ప్రార్థన గురించి అవగాహన ఉండాలి. తర్వాత మీరు ప్రతి వారం ఆచరిస్తున్నారే, బల్లని గురించిన అవగాహన మీకు ఉండాలి. చూసారా? ఇవన్నీ లేకుండా మరి ఉంటే ఎట్లా ఉందంటే, మనం నేర్చుకున్న ఈ జ్ఞానం వలన ప్రతి సంవత్సరం మనం ఎదుగుతూ ఉండాలా, నూతన పరచబడాలి, ఆత్మీయంగా ఎదగాలి. మరి లేకపోతే యేసు ప్రభుల వారి రాకడలో నీ గతి కంటే ఆయనను ఎరుగని వారు ఉన్నారే, ఆయనను ఎరుగని వారి గతి ఎంతో మేలుగా ఉంటుందంటండి. మరి చూద్దాం. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించిన కపెర్నహూము ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగిపోయింది. కానీ మారు మనసు తగిన ఫలాలు ఫలింపక పాతాళంలోకి దిగిపోయింది. ఇప్పుడు ఆ పట్టణం లేదు, అది నాశనం చేయబడింది, దాని శిథిలాలు ఆనవాళ్ళు కూడా లేవు. మరి ఇప్పుడు ప్రభుల వారు చెబుతున్నారు, ఇప్పుడు నీవే ఆ పట్టణం కపెర్నహూము. ఎందుకు? యేసు ప్రభుల వారు నీలో నివసిస్తున్నాడు కాబట్టి మారు మనసుకు తగిన మరి ఫలాలు మీరు ఫలించాలి. మారు మనసు కలిగిన వారుగా మీరు ఉండాలి. మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. మీరు విశ్వాసంలో స్థిరపడాలి,
మీకు అనుగ్రహింపబడిన ఉచిత రక్షణలో కదలని వారుగా ఉండాలి. ప్రభు సేవాభివృద్ధి అందు నిరంతరము మీరు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అని యేసు ప్రభులు వారు కోరుకుంటున్నారు. మారు మనసు లేకుండా, దానికి తగినటువంటి ఫలాలు ఫలించకుండా మరి మనం ఉంటే, ఆ రోజుల్లో కపెర్నహూముకి ఏ విధంగా జరిగిందో, ఈ కొత్త నిబంధన కాలపు కపెర్నహూమైన నీకు కూడా అదే పరిస్థితి కలుగుతుంది అని ప్రభువులో వారు చెబుతున్నాడు. మీరు ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అన్నింటి గురించిన అవగాహన కలిగిన వారుగా మీరు ఉండాలని ప్రభువులో వారు కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.